హలో అండి, హాయ్. సో ఈరోజు అక్షయ తృతీయ కదా. సో నేను ముందుగా పొద్దుగాలనే లేచి సో పనులన్నీ చేసుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాను. సో ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి గోల్డ్ కొనాలి అనే ఒక ఆచారం నాందిలో ఉంది. కానీ నేను ఎక్కువగా లాస్ట్ ఇయర్ వరకైతే కొనాలి 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 అని విన్నాను. ఆబ్వియస్లీ నేను కూడా కొన్నాను. కానీ ఇయర్ ఎందుకో ఒకరిని చూసి ఒకరు అన్నట్టుగా చాలా వరకు అందరూ కొనకపోయినా పర్లేదు అంటున్నారు. మరి ఏది రైట్ ఏది రాంగో నాకు తెలీదు. సో కొనమంటే కొన్నాను, కొనొద్దంటే ఊకున్నాను అని కాదు. సో నాకు ఇవాళ కొన్ని పనులు ఉన్నాయి. సో ఎలాగో వద్దన్నారు కదా అని చెప్పి నేను ఫంక్షన్కి వెళ్ళానమాట. నా క్లాస్మేట్ అండ్ చిన్నప్పటి స్నేహితురాలన్నమాట. సో తనది గృహప్రవేశం ఉంటే తన ప్రవేశానికి వెళ్ళాము. యాక్చువల్లీ అందరం వెళ్దాం అనుకున్నాము. సో అమ్మ వాళ్ళ ఊరు అంటే చిన్నప్పుడు అందరం కలిసి ఉన్నాము, ఆడుకున్నాము, అన్నీ అయినాయి. ఆటలు పాటలు కొట్లాటలన్నీ. సో ఇప్పుడు ఎవరంతకు వాళ్ళంటే ఏ పెళ్ళిళ్ళు చేసుకొని ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉన్నాం కదా. సో తను గృహప్రవేశానికి పిలవంగానే మేము యాక్చువల్లీ నిన్న అందరం వీడియో కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్ అన్నీ మాట్లాడుకున్నాం. వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్దాం, చాలా రోజులకు కలుద్దామని. సో నైట్ యాజ్ యూజువల్ నేను అనుకున్నదే జరిగింది. ఎవ్వరు రారు. సో నేను ఒక్కదాని కంపల్సరీ నేను ఎలాగో వెళ్ళాలి కాబట్టి వెళ్తాను అని అదే జరిగిందనమాట. సో మా ఫ్రెండ్స్ ఎవ్వరూ రాలేదు, నేను మాత్రమే వెళ్ళాను. సో నేను వెళ్ళినందుకు తనైతే చాలా 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 హ్యాపీ ఫీల్ అయింది. సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. సో మా ఫ్రెండ్ వాళ్ళైతే చాలా రిచ్ అనుకుంటా, నాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. రిచ్చా కాదా అనేది వాళ్ళ స్థానాన్ని బట్టి ఉంటుంది కదా. సో వాళ్ళ ఇల్లు అయితే సూపర్ ఉందబ్బా, సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. సో వాళ్ళు వ్రతం చేసుకున్నారు. నేను కొంచెం వ్రతం కంటే ముందే వెళ్ళిన. సో నా ఫ్రెండ్ని కలిసి మాట్లాడి వ్రతం అయిపోయిన తర్వాత పూజా ప్రసాదం అంటే దేవుడికి మొక్కి, పూజారి గారికి మొక్కి తీర్థం తీసుకొని కొన్ని చిన్న గిఫ్ట్ ప్రజెంట్ చేసి ఇంకా నేను భోజనం చేసుకొని తిరుగు ప్రయాణమైన. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా ఫ్రెండ్ని కలిసినందుకు. ఇంకా వాళ్ళ పాప, వాళ్ళ హస్బెండ్ అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇంకా హస్బెండ్. సో చుట్టాలు మామూలుగా వచ్చారు, అంతగా కాదు. మరి ఇప్పుడు ఎక్కువగా ఈరోజు పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి కదా. సో అందుకే అనుకుంటాను మామూలుగా వచ్చారు. అండ్ ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో మీకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు పెడతాను కంపల్సరీగా. సో అక్షయ తృతీయ రోజు ఏదైనా కొనాలి అనేది నాకు తెలిసి ఉట్టి నాంది, కానీ ఏదైనా సహాయం చేయడం బెటర్ అనిపించింది నాకైతే. సో